అయితే డ్రైవర్ ఒకటేసారి ఒక విషయం చెప్పింది వీళ్ళకి. విషయం చెప్పంగానే వాళ్ళకి గుండె జారినంత పని అయింది. ఇల్లు రెడ్ ఐస్ తోటి ఎత్తి పట్టుకొని కూర్చున్నాం. ఏమన్నారంటే, సార్ ఆ కారు మళ్ళీ మన వెనకాలనే వస్తుందని అనగానే ఒక్కొక్కరికి షాక్ అయిపోయారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పారానార్మల్స్. ఈరోజు మనం కొన్ని హారర్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పబోతున్నాం. సో మనతోని మనీష్ కూడా ఉన్నాడు. మనీష్కి జరిగిన కొన్ని హారర్ ఇన్సిడెంట్స్ గురించి కొన్ని డిస్కస్ చేస్తున్నాం. సో నాతో అయిన ఇన్సిడెంట్ అయితే నేను షేర్ చేస్తలేను. మా ఫ్రెండ్ తోటి యాక్చువల్ ఒక ఇన్సిడెంట్ అయింది. మా ఫ్రెండ్ రీసెంట్గానే అవుట్ ఆఫ్ స్టేట్ పోయిండు. సో నార్త్లో ప్లేస్ అయితే నేను చెప్తాను కొంచెం పర్సనల్స్. సో అయితే మా ఫ్రెండ్ ఆ ప్లేస్లో స్టడీస్ కోసం పోయినప్పుడు రూమ్స్ షేర్ చేసుకుంటే రూమ్మేట్స్ ఉంటారు యాజ్ యూజువల్. సో ఒక నైట్ మా ఫ్రెండ్ సౌత్ ఇండియన్ కాబట్టి సౌత్ ఫుడ్ సీజన్ అలానే ఉంటుంది. సో అక్కడ సౌత్ ఫుడ్ దొరకదు కాబట్టి చాలా ఏమంటారు క్యూరియస్ ఉంటుండే. సో ఒక హోటల్ దొరికిందనమాట. అక్కడ సౌత్ ఫుడ్ చేస్తారంట. సో ఈయన తెలియంగానే ఆ నైట్ వాళ్ళ రూమ్మేట్స్కి అందరికి చెప్పి అందరు కలిసి పోతున్నారు. సో ఒక క్యాబ్ బుక్ చేసుకొని పోదామని ఫిక్స్ అయ్యి పోదాం అనుకున్నారు. సో వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ పోదాం అనుకున్నారు. సో యాక్చువల్గా రూమ్లో 3 మెంబర్స్ ఉంటారు. థర్డ్ పర్సన్ ఏమో చాలా సైలెంట్ ఉంటాడు, ఎప్పుడు మాట్లాడాడు. సో సడన్గా బయట పోదాం అనగానే ఆ ఫ్రెండ్ కూడా వస్తా అని చెప్పిండు యాక్చువల్గా. సో ముగ్గురు కలిసి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో పోతున్నారు. ఎప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు థర్డ్ పర్సన్ అని చెప్పిన, ఆయన ఎప్పుడు మాట్లాడాడు హెడ్ ఫోన్స్ తీసుకొని ఫస్ట్ ప్లేస్లో కూర్చొని వీళ్ళిద్దరు చాలా చిట్ చేస్తారు. సో వాళ్ళు హాంటెడ్ హైవేలో పోతున్నారు. సో హాంటెడ్ హైవేలో వాళ్ళకి తెలియదు యాక్చువల్గా అక్కడ హాంటెడ్ హైవే అని, ఏదో నార్మల్ నైట్ అవుతుంది ఏం కాదని చెప్పి వాళ్ళు చాలా ఫారెస్ట్ ఏరియానా? చాలా ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ ఏదో డెత్స్ అయినాయంట, యాక్సిడెంట్స్ చాలా, ఏదో కార్లో యాక్సిడెంట్స్ చాలా ఏవేమో అయినాయి అని చాలా టాక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలియదు ఆ రోజు వాళ్ళతో ఏమైందో. సో వాళ్ళ హైవేలో పోతున్నప్పుడు ఒక వింటేజ్ కార్ అనమాట. వింటేజ్ కార్ వెనకాల వస్తుంది. వింటేజ్ కార్ అనగానే ఎవరికి నచ్చదు చెప్పు. దాన్ని ఇట్లా చూడంగానే ఇక వాళ్ళకి అందరూ దాన్నే చూస్తారు. డ్రైవర్ దాంట్లో చూసి, సార్ చూసినారా ఎంత బాగుందో వింటేజ్ కార్ అంటే, వాళ్ళందరూ చూసినారు వెనకాలకి. సో అది చాలా బాగుండే. అది ఒక ప్లేస్ వరకు వచ్చింది వెనకాలకి. సో డ్రైవర్ చూస్తూనే ఉన్నాడు అది వస్తుందని. కొంచెం ఇట్లా ఒక 1.2 కిలోమీటర్స్ పోగానే అది వాళ్ళ వెనకాల లేదు. సో డ్రైవర్ ఒకటేసారి పక్కన ఉన్న ఆయనకి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న ఆయనకి, సార్ చూసినారా వింటేజ్ కార్ ఎటు పోయింది అని అనగానే వాడు హెడ్ ఫోన్స్ తీసిండు. సో ఏమైంది అని అంటే, సార్ వెనకాల వింటేజ్ కార్ ఉండే, ఆ కార్ ఏది మన వెనకాలనే ఉండాలి కదా అంటే, వీళ్ళు వెనకాల ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు విన్నాక అడిగినారు, ఇక్కడ ఏమైనా యూటర్న్ ఏమైనా తీసుకున్నట్టు అని అంటే, సార్ ఇక్కడ యూటర్న్స్ ఇంకా ఏం లేవు, 8 కిలోమీటర్స్ వరకు వస్తే కానీ మన వెనకాలనే రావాలి, అది వెనకాల లేదంటే ఇక్కడ మిస్ అయింది మన అయిందా అని డ్రైవర్ అంటారు. నాకు కొంచెం టెన్షన్ అవుతుంది, మన అయిండొచ్చా, ఫ్యామిలీ ఏమైనా ఉంటుందా అని వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు యూటర్న్ చేసుకొని ఆ కార్ని చూసుకుంటూ పోతున్నారు. ఆ కార్ అసలు కనిపించనే లేదు. అది వాళ్ళు ఎక్కడైతే ఆ కారు మళ్ళీ కనిపించలేదో అక్కడ నుంచి చూసుకుంటూ వస్తుంటే ఆ కార్ అక్కడ కనిపించలేదు. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేసినారో, ఏ సిటీలోకి అయితే వచ్చినారో అదే సిటీలోకి మళ్ళీ వచ్చేసినారు. సో ఇక అక్షయ్, మన పేరు అక్షయ్ అనుకుందాం, అక్షయ్ మనీష్ అనుకుందాం. సో ఆ అక్షయ్ మస్తు కోపం వచ్చేసింది. వానికి ఏంది ఇట్లా, అసలే టైం లేదు, ఆ రెస్టారెంట్ బంద్ అవుతుంది, ఆల్రెడీ 10:30 అవుతుంది, 11 దానికి వస్తుంది, ఆ 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది, 12:30కి అట్లా క్లోజ్ అవుతుంది, మనం పోయేసరికి టైం పడుతుంది, ఇట్లా అనే ఫుల్ కోపం అయింది. సో మిగతా ఫ్రెండ్స్ అందరూ ఇక నార్మల్ అయిపోయి మాట్లాడుకుంటున్నారు. సో ఇక పోతున్నారు సేమ్ ప్లేస్, ఆ కార్ ప్లేస్లా. సో పోతున్నారు. అయితే డ్రైవర్ ఒకటేసారి ఒక విషయం చెప్పింది వీళ్ళకి. విషయం చెప్పంగానే వాళ్ళకి గుండె జారినంత పని అయింది. ఏమన్నారంటే, సార్ ఆ కార్ మళ్ళీ మన వెనకాలనే వస్తుందని అనగానే ఒక్కొక్కరికి షాక్ అయిపోయారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మస్తు షాక్ అయిపోయారు. మళ్ళీ ఎట్లా ఇక్కడి నుంచి వస్తుంది, మేము అక్కడి నుంచి వస్తున్నాం, ఆ కార్ ఎక్కడి నుంచి వస్తుందనే తెలియదు. అసలు మస్తు చాలా టెన్షన్ పడింది. ఆ తర్వాత ఇక్కడ ముందర పోతుంటే ఒకవేళ లిఫ్ట్ అడుగుతున్నారు, చిన్న లైట్ పెట్టి లిఫ్ట్ అడుగుతున్నారు. సో అయితే ఓల్డ్ పర్సన్ అంటే చాలా కొంచెం, చాలా అని కాదు,
ఓ 40 అట్లుంటాయి. వీళ్ళు కొంచెం యంగ్ కదా, అట్లా వాళ్ళు వెళ్తుంటే పైన లిఫ్ట్ అడుగుతుంటే ఇచ్చినారనమాట. సో ఆయన చాలా వియర్డ్గా ఉన్నాడు, చాలా సీరియస్గా ఇట్లా కోపంగా చూసి ఇట్లా ఏదో ఇట్లా ఈ చూస్తున్నట్టు అనిపించింది. సో అక్షయ్ ఇంకా మనీష్ చాలా ఇట్లా టెన్షన్గా అయినారు. అసలు ఈ మధ్యలో హైవేలా అసలు ఆయన ఎక్కడ ఏం చేస్తుండు? 8 కిలోమీటర్స్ అటు ఇటు, అసలు ఏం బైక్స్ లేవు, కార్స్ లేవు. అసలు ఆయన ఎక్కడికేంచి వచ్చిండు, ఎలా వచ్చిండు, హైవే పైన ఎట్లా వచ్చిండు, వాళ్ళకి మస్తు డౌట్స్ తిరుగుతున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో అయితే ఇట్లా ముందట పోగానే ఆయన ఏమన్నాడు, ముందర ఒక గ్యాస్ స్టేషన్ వస్తుంది. ఎక్కించేసుకుని ఆల్రెడీ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోయినారు. పోయినాక వీళ్ళు అంతా ఆలోచించకుండా సో ఆయన ఏమన్నాడు, లిఫ్ట్ ఇచ్చిన ఆయన, ఇది ముందట లెఫ్ట్లో ఒక గ్యాస్ స్టేషన్ వస్తుంది, ఆ గ్యాస్ స్టేషన్ కాడ ఆపు, నేను అక్కడనే దిగాలి అని చెప్పి సరే అని వీళ్ళు అనుకున్నారు. సో అయితే ఈయన డ్రైవర్ ఏమన్నాడు, నేను ఈ హైవే నుంచే వస్తుంటా, ఇక్కడ అసలు గ్యాస్ స్టేషనే ఇవ్వలే ఇప్పటి వరకు, ఎక్కడి నుంచి వస్తుంది గ్యాస్ స్టేషన్ అని డ్రైవర్. ఈ అక్షయ్ కూడా చాలా అదే ప్లేస్ల నుంచి పోతుంటాడు. సో ఆయనకి ఏమనిపించింది, ఇదేంది ఇట్లా, నేను మస్తు సార్లు వచ్చిన, నాకు కూడా తెలుసు ఇక్కడ అసలు గ్యాస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు అని అనుకున్నారు. సరే పోనీలే, ఇగ్నోర్ చేసినారు దాన్ని, ఏదో ఉండొచ్చులే మనకి అంత అబ్జర్వ్ చేయం కదా అని చెప్పి ఇగ్నోర్ చేసినారు అనుకున్నాను. సో కరెక్ట్గా ఆయన అన్న 8 కిలోమీటర్స్ తర్వాతనే ఒక గ్యాస్ స్టేషన్ వచ్చింది లెఫ్ట్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్లో ఆపినారు. ఆ లెఫ్ట్ సైడ్లో ఆపంగానే ఆయన దిగినాడు. ఆయన దిగి ఏమన్నాడు, కాఫీ ఏమైనా తాగుతారా అని మంచిగా పొలైట్గా అడిగిండు. సో అడిగినాక ఈయన లిఫ్ట్ ఇచ్చిన ఆయన అడిగినాడు, కాఫీ ఏమైనా తాగుతారా. సో సడన్గా ఏమైందో తెలియదు, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. అసలు కార్ జర్నీలో వాడు ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. దాంట్లో ఒకటేసారి నేను వస్తాను, నేను తాగుతా అని చెప్పి బయటికి వెళ్ళి పంతుకు పోయి కాఫీ తాగడానికి వెళ్ళాడు. మేము చాలా షాక్ అయినాం, ఎందుకంటే వాడు మాట్లాడడం చేయడు, వాడు కాఫీ తాగుతాడు కానీ ఈ టైంలో అసలు తాగడు. ఈ టైంలో ఎవరు తాగుతారు? సో అక్షయ్ ఇంకా మనీష్ ఏమన్నారు, ఆ టైంలో మేము ఆల్రెడీ బయటికి పోతున్నాం, మాకు అవేం వద్దు, మేము తినడానికి పోతున్నాం, షాప్ క్లోజ్ అయిపోతానంటే డోర్ తెరిచి వెళ్ళిపోయినాడు. ఈయన మాట్లాడాడు, ఆయన సైలెంట్గా. సో దాని తర్వాత పోయిండు, సరే పోనీలే ఇంకా వస్తాడేమో అనుకొని ఈయన లిఫ్ట్ ఇచ్చిన ఆయన ఈయనే ఉన్నాడు. సార్ అడిగి పోయి లెఫ్ట్ ఏమంటారు ఇట్లా డైరెక్షన్ చెప్పిండు, అక్కడ పోయి యాక్చువల్ ఆయన కూడా పోయినట్టు పోయి తాగిపించేసి ఆయన బయటకు వచ్చిండు. నేను లిఫ్ట్ ఇచ్చిన ఆయన వచ్చి మాతోటి ఇక్కడ నిల్చుండు. సో నిల్చొని ఇట్లనే అక్షయ్ని ఇట్లా చూస్తున్నాడు, లక్ష అచ్చడి కూర్చుండు, నేను ఇలా కూర్చున్నా. అయితే అక్షయ్ని ఇట్లా చూస్తున్నాడు, పైకి కిందికి, చేతికి, ఇక్కడ నెక్లెస్కి, మళ్ళా ఇక్కడ పౌచ్ దిక్కు, బ్యాక్ సైడ్ అచ్చడి కూర్చున్నాడు. ఏందబ్బా ఇట్లే కూర్చున్నాడు అని అనుకుంటే, సో చాలా భయపడ్డాడు అక్షయ్, పట్టించుకోలేదు. అయితే ఇట్లా వాళ్ళేసి చెప్పిండు, ఇంకా వదిలేసి అదంతా పట్టించుకోకన్నాడు. సో 15 minutes అవుతుంది, ఇంకా వాడు కాఫీ తాగి రాలేదు. అసలు కాఫీ తాగిండా, వాడు ఏడున్నాడో కూడా తెలియదు. సో ఆయన మాట్లాడతలేడు ఏమి, ఇట్లనే మమ్మల్ని వాటిని చూస్తుండు. సో అక్షయ్కి ఏమేమి ఉన్నాయంటే, చేతికి ఒక దేవుడిది బ్రాస్లెట్ ఉంది, మళ్ళీ జోబ్లో హనుమాన్ చాలీసా ఉంది పర్స్లో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే గొంతులో ఒక తులసి చైన్ ఉంది. సో అందుకే ఆ టైంలో ఆయన అట్లా చూస్తుండు. సో ఆయన అందుకే అంత చూస్తున్నాడని అక్షయ్ చాలా టెన్షన్ భయపడ్డాడు. ఏంది అందుకే నా రీజన్, ఎందుకంటే వాటినే చూస్తున్నాడు, ఆ ప్లేస్లోనే చూస్తున్నాడు. సో అక్షయ్ చాలా టెన్షన్ పడ్డాడు. సో ఇక వాడు వస్తలేడని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు, ఏమైంది ఇంకా రావట్లేదు వీడు, ఎక్కడ పోయిండు అసలు, కాఫీ తాగడానికి పోయిండా ఏంది అని అంటే, అప్పుడే వాడు ఎంట్రీ వచ్చినాడు. అప్పుడే ఏమైందిరా ఎంతసేపా అని అక్షయ్ అడిగినాడు. సో వాడు ఏమన్నాడు, కాఫీ బాగుండేరా, లోపల ఒక అమ్మాయి కూడా ఉండే, అక్కడనే ఉండే, నేను మాట్లాడుకుంటా ఉన్నా ఎంతసేపు అని అంటే, సరే జా జల్దీ ఎక్కువ కార్ ఎక్కువ పోవాలి అంటే, కాఫీ తాగడానికి వాడు సైలెంట్ ఉంటాడు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎప్పుడు వాడు మాట్లాడు. అంటే లిఫ్ట్ తీసుకున్నాయన లేకపోతే కాదు, లిఫ్ట్ తీసుకున్నాయన ఆఫర్ చేసిండు కాఫీ తాగుతారా అని. సో వీడు బయటికి వెళ్ళిపోయాడు అప్పుడే, నేను కాఫీ ఎట్లయినా తాగుతా, నాకు కాఫీ తాగుతుంది అవుతుందని చెప్పి వీడు వాళ్ళ ఫ్రెండ్, థర్డ్ ఫ్రెండ్ ఎవరు అవుతుంటాడో వెళ్ళిపోయాడు. సో వాడు ఏమంటుండు, నేను రాను, ఇక మీరు పోండి, నేను ఈయనే ఉంటా, ఈయనతోటి కాఫీ తాగుతా అని అన్నాడు. ఇప్పుడే తాగినావు కదా, అసలు నువ్వు ఈడెందుకుంటూ, ఆయన ఎవరు, నువ్వు మనతో రావా, అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలి, దా జల్దీ పోదాం, లేట్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది స్టోర్ అన్నాడు. సో ఇక వాడు వస్తలేడు. ఇక మనీష్ ఏం చేసినాడో జల్దీ దిగి
వాడిని తీసుకొని వాడిని కార్లో కూర్చోబెట్టి ఫోర్స్ఫుల్లీ కార్ ఎక్కేసినాడు తెలిసింది. డ్రైవర్ ఆయనకి ఏమన్నాడు, అన్న నువ్వు ఏం చేస్తావు, కారు బగాంచు వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఈ నుంచి అని చెప్తే అన్నం వెళ్ళి మస్తు ఫాస్ట్గా కార్ అక్కడి నుంచి తీసేసిండు. ఆయనేమో వెనకాల నుంచి ఇట్లా చూసి ఇట్లా నవ్వుతుండు. వాళ్ళకి బ్యాక్ అయిపోయినాయి, మస్తు భయమైంది. ఇట్లా వాడు ఇట్లా నవ్వేసరికి ఆ క్రీపీ స్మెల్ తోటి మస్తు భయమైంది. అయితే అన్నేమన్నాడు, ముందర ఇక్కడ ఒక మందిర్ ఉంది, ఆ మందిర్కి పోదాం మనం, ఆ మందిర్లో కొంచెం సేఫ్ ఉంటామన్నాను. సో ఒక 8 కిలోమీటర్స్లో ఒక మందిర్ వచ్చింది, ఆ మందిర్లో ఆగినారు. సో నైట్ అంతా మందిర్లోనే ఉన్నాం. మార్నింగ్ అయినాక అసలు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని అయినా అసలు హోస్ట్లో లేడు. అంటే ఆ టెంపుల్ హైవే మీద ఉందా లేకపోతే విలేజ్? టెంపుల్ కొంచెం విలేజ్లో ఉంది, హైవే దాటేసినారు వీళ్ళు. ఆ రోజు హోటల్కే పోలేదు వీళ్ళు, టెంపుల్లోనే ఆగి చాలా భయపడ్డారు. అసలు నైట్ అంతా వాళ్ళు కూర్చొనే ఉన్నారు. సో వాళ్ళు అసలు మెయిన్ ప్లస్ పాయింట్ వాళ్ళు మంచి పని చేసింది ఏంటంటే ఆ టెంపుల్కి పోవడం. ఆయన వచ్చిందా లోపలికి, టెంపుల్ లోపలికి? ఆ లిఫ్ట్ తీసుకుని ఆయన వల్ల కనిపించలే వాళ్ళకి. ఆ తర్వాత అంటే అసలు ఇక మిస్టరీ లెక్కనే ఉండిపోయింది అది. అసలు ఆయన ఎవరు, ఆయన ఎందుకు అట్లా చేసినారు, మాకు ఎందుకు అట్లా అయింది, ఈయన కూడా చాలా పిచ్చి చేసినాడు. లేకుండే ఆయన లేదు, కార్లో లేకుండా ఆయన బయట నిల్చుండే. ఆయన బయట నిల్చుండే కాబట్టి వీళ్ళు సేఫ్ అయ్యారు. సో చాలా ఎంక్వైరీస్ తర్వాత ఆ రోజు మార్నింగ్ యాక్చువల్గా వాళ్ళు లేచి వాళ్ళ మమ్మీ కాల్ చేసిండే. వాళ్ళ మమ్మీకి చెప్పుకుంటే టెన్షన్ పడుతుంది అని చెప్పి ఏం చెప్పలేదు. సో అన్నీ మార్నింగ్ లేచినారు. సో వీళ్ళు ఇక రిటర్న్ అవుతున్నారు. చాలా టెన్షన్లు ఉండే, కొంచెం భయం తగ్గిపోయింది వాళ్ళకి. మార్నింగ్ అయింది కదా, అందరు వస్తున్నారు, ట్రాఫిక్ అంటే హైవే పైన అందరు పోతున్నారు, చూసేసరికి కొంచెం అనిపించింది. సో వీళ్ళు సేమ్ ప్లేస్లో పోతున్నారు. ఆ ప్లేస్లో గ్యాస్ స్టేషనే కనిపించలేదు. మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ఆ గ్యాస్ స్టేషన్ ఆపింది కదా లిఫ్ట్ ఇచ్చిన, ఆ గ్యాస్ స్టేషన్ లేకుండే. అది చూసినాక ఆశ్చర్యపోయినాక వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినారు, చాలా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, మస్తు భయపడ్డారు. అసలు ఏంది నైట్ పూట, అసలు మాతో ఏమైంది, ఇప్పుడు మేము సేఫ్ అవ్వాలా, మనం మాతో ఏమైనా అయిందా, అసలు వీడు కాఫీ తాగండు వీడేంది అని వాడిని చూస్తే వాడేమో ఫుల్ రెడ్ ఐస్ తోండి ఇట్లా నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. సో ఇక వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, కొంచెం పేరెంట్స్కి అన్నీ తెలుసు కదా, వాళ్ళకి అడగడం బెస్ట్ అని చెప్పి వాళ్ళకి అడిగితే ఇట్లా అయిందా అని చెప్పి, మీరు ఫస్ట్ ఒక టెంపుల్ కోరి ఒక గురూజీకి అడగండి ఏం చేయాలో ఇట్లా అని అంటే ఒక టెంపుల్ పోయినారు. టెంపుల్ పోయి ఆ గురూజీ అయితే ఎవరైనా ఉన్నారో ఆయన ఇట్లా వాళ్ళు దగ్గర రాగానే మా ప్రాబ్లం ఏందో వాళ్ళు చెప్పేసినారు. మీరు భయపడకండి, మీ నైట్ వచ్చింది అది యాక్చువల్ ఒక ఏమంటారు ఇట్లా ఒక ఆత్మ, అది అట్లా స్పిరిచువల్ వర్డ్ క్రియేట్ చేసింది. సో మీరు దాంట్లో లూప్లా పడే ముందే మీరు బయటికి వచ్చేసినారు. సో యు ఆర్ వెరీ సేఫ్ అని అన్నారు. ఇప్పుడైతే మీకు ఏం లేదు, ఈయన మీ ఫ్రెండ్ ఏమో చేసినట్టుండే వాళ్ళ దగ్గర అని అంటే, మా ఫ్రెండ్ పోయి కాఫీ తాగినంటే అది ఏమో అయింది, మీ ఫ్రెండ్కి కొంచెం చూడాలని చెప్పి ఒక తాబీజ్ పెట్టినారు. ఒకటి కడితే అప్పుడు కొంచెం మంచిగా అయిపోయినారు. సో వీళ్ళు ఆ తాబీజ్ కట్టిన తర్వాత ఆయన ఓకే అయిపోయినారు, వీళ్ళు ఇంటికి రిటర్న్ అయిపోయినారు. సో అప్పటి నుంచి అయితే వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాలేదు. ఆ హైవేలో పోవాలంటే వీళ్ళకి చాలా భయపడుతుంది నైట్ పూట పోవాలంటే. ఈ అక్షయ్కి అక్కడనే చాలా పని ఉంటుంది, అక్కడ పోవాలని ఉంటుంది, కానీ నైట్ పూట అస్సలు అట్లా అనుకోడు. అట్లా అని పోయినా అక్కడ ఆపరు అసలు ఎవ్వరు కనిపించిన. సో ఇట్లాంటి హారర్ ఇన్సిడెంట్ నాతోటి మా ఫ్రెండ్ వాళ్ళకి అయింది. సో నీకేమైనా హారర్ ఇన్సిడెంట్స్ అయినాయా? నాకు ఇంకా ఏం జరగలేదు. సరే, నెక్స్ట్ వీడియోలో నువ్వు కంపల్సరీ ఒక హారర్ వీడియో తీసుకొని రావాలి. ఆ హారర్ వీడియో మనం వాళ్ళతో డిస్కస్ చేద్దాం. సో గైస్, ఈ మా హారర్ స్టోరీ నచ్చితే కానీ మీరైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కన్ఫర్మ్ మేము ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చితే మేము ఇంకా వీడియో చేస్తాం. డైలీ పోస్ట్ అయితే చేయం కానీ ఒక 2-3 డేస్కి ఒకటి అయితే కంపల్సరీ చేస్తాం అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.